పేదలు దాచుకున్న నగదుకు నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి ఖాతాదారులను మోసం చేసిన ఘటన కృష్ణా జిల్లా ఉంగుటూరులో జరిగింది. పోస్టాఫీస్ మాస్టర్గా పనిచేసే దేవేంద్రరావు, పోస్ట్ మ్యాన్ శేఖర్ నకిలీ స్టాంపులు, పాస్ పుస్తకాలతో 2000 మంది ఖాతాదారుల నగదును పక్కదారి పట్టించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ తన ఎఫ్డీలను తీసుకునేందుకు పోస్టాఫీస్కు వెళ్లగా ఖాతాలో నగదు లేకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు పోస్ట్ మాస్టర్ను సస్పెండ్ చేశారు. తమ నగదు ఇప్పించాలని ఖాతాదారులు పోస్టాఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. ఉంగుటూరు పోస్టాఫీసులో 9వ నెల 13వ తారీఖున 10 లక్షలు డిపాజిట్ చేశాము. దానికి బుక్, ప్రింట్ అవన్నీ కరెక్ట్గా ఇచ్చారు. అవి ఎంక్వైరీ చేస్తే ఆన్లైన్లో ఎక్కలేదన్నారు. ఇది ఫేక్ అయింది. తర్వాత మా ఆయన గారి పేరు మీద కూడా మేము డిపాజిట్ చేస్తున్నాము. ఇట్లా సేమ్ అమౌంట్ చేశాము. ఇది కూడా ఫేక్ అని తెలియంది. అసలు మేము ఇది ఫేక్ అని ఎలా కనుక్కున్నామంటే, మాకు 2 సంవత్సరాల క్రితము మేము ఇంకొక 2 లక్షలు డిపాజిట్ చేశాము. మెచ్యూరిటీ డేట్ అయిపోయిందని నా డబ్బులు తీసుకోవడానికి వస్తే అది ఫేక్ అని తేలితే ఇవి ఏంటి అని గబుక్కున్న తీసుకొని మళ్ళీ వచ్చి ఇవి కూడా చెక్ చేస్తే ఇవి కూడా ఫేక్ అయినాయి. మా డబ్బులు కావాలి, మా న్యాయం చేయాలి. నేనేమో సార్ గారికి ఇచ్చానండి 1 లక్ష రూపాయలు. మా అత్తయ్య గారి పేరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశానండి. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే నాదేమో బాగానే ఉందండి, మా అత్తయ్య గారిదేమో ఫేక్ అని తేలిందండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కదా అని ప్రతి ఒక్కరు కూలీ నాలి చేసుకొని వచ్చి ఇంటింటికి 500, 1000 రూపాయలు, 2000 తీసుకుంటున్నాము, వేసుకుంటున్నామండి. అంతమంది అంటే ఈ ఊర్లో 2700 బుక్కులు ఉన్నాయండి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా కట్టుకుంటున్నారండి. సుమారుగా ఈ ఊరు తరపున 1 కోటి రూపాయలు ఉంటాయండి. కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి అని డౌట్ వచ్చి సాధారణంగా తనిఖీ చేయడానికి వచ్చాము. ఆ తనిఖీలో భాగంగా కొన్ని డౌట్స్ ఉంటే మా ఎస్పీ గారు కమిటీ ఫామ్ చేశారు. కమిటీ తోటి విచారణ చేస్తున్నాం. ఇక్కడ అంటే ప్రస్తుతానికైతే ఒక 4-5 పాస్బుక్లు దొరికాయి. మేము ఈ గత వారం రోజుల నుండి చేస్తున్న ఎంక్వైరీలో ఇంక పూర్తి విచారణ జరిగితే కానీ, పూర్తి పాస్బుక్లు వెరిఫై చేస్తే కానీ మేము దీని మీద ఏమి పోస్ట్ ఆఫీస్ స్టాఫే అండి. అంటే వీళ్ళు లెటర్లు పంచే వ్యక్తి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని క్రెడిట్ చేస్తలేరని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి కూడా అబ్స్కాండ్లో ఉన్నారు. అతని మీద కూడా అతన్ని ట్రేస్ చేయడం కోసం డిపార్ట్మెంట్ తరఫున స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ.